నమస్తే, నేను శ్రీలత. మాట ముచ్చట పవర్డ్ బై మజర్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి స్వాగతం. అస్తిత్వ కాంక్షకై ప్రపంచంలో జరిగిన పోరాటంలో తెలంగాణ పోరాటానికి ఎంతో సుదీర్ఘ చరిత్ర ఉంది. నాటి సాయుధ పోరాటం నుండి నేటి మలివిడత తెలంగాణ ఉద్యమం వరకు ఈ పోరాటంలో విద్యార్థుల పాత్ర ఎంతో విశిష్టమైనది. చదువుతో పాటే ఉద్యమ స్ఫూర్తిని తమలో రగుల్చుకొని తమ ఆట పాటలతో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్న ఘనత కేవలం తెలంగాణ విద్యార్థి వీరులదే. అలాంటి ఆటపాటలతో ఉద్యమ పటిమతో సాగుతూ తెలంగాణ ఆవశ్యకతను చాటుతున్నారు గొలుసుల రంజిత్, వెంకటస్వామి ప్రసాద్లు. రేలారే ప్రసాద్ మహబూబ్ నగర్ జిల్లా మేడికొండ గ్రామానికి చెందిన ప్రసాద్ తెలంగాణ 10 జిల్లాల్లో రేలారే కార్యక్రమం ద్వారా అందరికీ సుపరిచితుడు. ప్రసాద్ చిన్నతనం నుండే గాయకుడు. చిన్నప్పుడే సామాజిక చైతన్య గీతాలను పాడుతూ స్కూల్లో అందరి మన్ననలు పొందుతూ ఉండేవాడు. ప్రసాద్ మొదటిసారిగా పాడిన చిట్టి చేతులు చక్కని రాతలు అనే పాట నేటికి అతని గ్రామంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. గద్వాలో ఇంటర్, హైదరాబాద్ లో డిగ్రీ పూర్తి చేసిన ప్రసాద్ పాటల మీద తనకున్న మక్కువతో తెలంగాణలోని అన్ని స్టేజీలపై తన గాత్రాన్ని వినిపిస్తున్నాడు. లక్షద్వీప్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ద్వితీయ బహుమతి గెలుపొంది తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలు చేశాడు. పేదరికంలో పుట్టిన ప్రసాద్ కూలి డబ్బులతోనే చదువుకుంటూ ప్రస్తుతం పీజీ చేస్తున్నాడు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జరిగే ధూమ్ధామ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన పాటల ద్వారా తెలంగాణ ఆవశ్యకతను తెలియజేస్తున్నాడు. గొలుసుల రంజిత్ పుట్టింది వరంగల్ జిల్లా రావూరు అనే చిన్న గ్రామంలో. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రంజిత్ ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. 2001లో తన పాటల ద్వారా ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన రంజిత్ మలివిడత తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటలతో ఉద్యమానికి ఎంతో సేవ చేస్తున్నాడు. రంజిత్ కేవలం పాడటమే కాకుండా పాటలను రాస్తూ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిన్నప్పటి నుంచే అమ్మా నాన్నలను ఆదర్శంగా తీసుకుని పాటలు పాడటం మొదలుపెట్టిన రంజిత్ ఇప్పటి వరకు ఎన్నో రివార్డులను సొంతం చేసుకున్నాడు. జిల్లాలో ఎక్కడ ధూమ్ధాం జరిగినా ముందుండి తన గలంతో ప్రజల్ని చైతన్యపరిచే రంజిత్ నెత్తురు పారనిదెన్నడో నా తెలంగాణ పల్లెల్లో అనే పాట తనకు ఎంతో పేరు తీసుకొచ్చిందని చెప్తాడు. వెంకటస్వామి పోరాటాల ఖిల్లా కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ వెంకటస్వామి పుట్టి పెరిగింది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం. ప్రస్తుతం కరీంనగర్ లో డిగ్రీ చదువుతున్నాడు. 1998వ సంవత్సరంలో వెంకటస్వామి తన సోదరుడి ప్రోత్సాహంతో మొదటిసారిగా స్టేజ్ మీద పాడి అందరి మన్ననలు పొందాడు. మలివిడత తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ జిల్లాలోనే కాకుండా తెలంగాణ అంతటా తిరుగుతూ సుమారు 100కు పైగా ప్రదర్శనలిచ్చి ప్రజల మెప్పు పొందాడు. 2009లో తానే స్వయంగా ఒక బృందం ఏర్పాటు చేసుకుని జిల్లా అంతటా ధూమ్ధామ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. 2008లో కాకతీయ విశ్వవిద్యాలయ పాటల పోటీల్లో పాల్గొని 4 విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న వంటి మేటి కవులతో ఎన్నో ప్రశంసలు పొందిన స్వామి తెలంగాణ ధూమ్ధాంలతో పాటు సామాజిక స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ ఆవశ్యకతను వినిపిస్తున్నాడు. తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో తమ ఆట పాటలతో పూరు చేస్తూ విద్యార్థుల్ని చైతన్యపరుస్తున్న కళాకారులు రంజిత్, వెంకటస్వామి ప్రసాద్లు మనతో పాటు ఉన్నారు. వారితో మాట ముచ్చట మొదలు పెడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు టీ న్యూస్. ఓకే ప్రసాద్, నువ్వు రేలారే కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రేక్షకులకు సుపరిచితమే అయిన ఈ రోజు మాట ముచ్చట్లో మీ పాటతో తెలంగాణ ప్రేక్షకుల్ని ఒకసారి పరిచయం చేసుకోండి. ముందుగా తెలంగాణ మాట ముచ్చట్లో ఈ అవకాశం సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆగిపోయే గుండె కిందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ,
ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యేటి నా దేహం నీ చేతిలోని బొమ్మ, ప్రాణం పనంగా పెట్టి కన్న తల్లిని పంచ ప్రాణాలు నా మీద పెట్టుకున్న నాన్నని, ఆటాపాటల్ల తోడుగుండే అన్నని, అల్లారు ముద్దుల బంగారు చెల్లిని, ప్రాణం ఉన్నంత వరకు వీడలేనిది, ప్రాణం ఉన్నంత వరకు వీడలేనిది, ప్రాణమెళ్ళిపోతుంటే నాకు తోడు రానిది, ఆగిపోయే గుండెకెందుకిన్ని బంధాలనిచ్చినావు బ్రహ్మ, గాలి వీడితే బూడిదయ్యేటి నా దేహం నీ చేతిలోని బొమ్మ. మరి తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా ఉద్యమంలో పాల్గొంటుందంటే యువకులు. మరి ఉద్యమంలో చనిపోయిన తర్వాత ఎంతోమంది యువకులు చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది? తల్లి బాధపడుతుందంట చనిపోయిన తర్వాత. ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు బువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, అయ్య యాదికి రాలేదా నీకు, అమ్మ యాదికి రాలేదా నీకు, గౌరంగా ఎత్తి దించిన చెల్లి యాదికి రాలేదా నీకు, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, నెల నిలవకపోతే కనిపించే రాయిని దేవుడని మొక్కితి కొడుకా, నెల నిలవకపోతే కనిపించే రాయిని దేవుడని మొక్కితి కొడుకా, తులుసూరు నలుసువని కంటికి రెప్పోలే కాపాడుకుంటిని గదరా, పురిటి నొప్పుల పొద్దు చీల్చుకొనొచ్చిన బాలసూరును వనుకుంటిరా, పాలు పడకపోతే పచ్చి బాలింతనై ఆకు పసరు తాటి కొడుకా, ఆడ జన్మను గెలిచే అదృష్టమిచ్చిన కొడుకువు నీవనుకుంటిరా, ఆడ జన్మను గెలిచే అదృష్టమిచ్చిన కొడుకువు నీవనుకుంటిరా, అమ్మనే పిలుపు ఆగిపోయానని గోతరిల్లుతున్న కొడుకా, నేనెంతో గోడాడుతున్నా బిడ్డ, ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి కొడుక, ఉడుకు పువ్వల చెయ్యి పెట్టక ఊదుకొని తింటావు బిడ్డ, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, పెట్రోలు పోసుకొని ఎట్లా కాల్చుకుంటివి కొడుక, నీ త్యాగాల పూలపై రక్తపు మరకల గాయాల్ని చూస్తున్న బిడ్డ, ఒకరోజుకే అవి వాడిపోతున్నాను ఏడిపిస్తున్నాయి కొడుక, త్యాగాల పూలపై రక్తపు మరకల గాయాల్ని చూస్తున్న బిడ్డ, ఒకరోజుకే అవి వాడిపోతున్నాను ఏడిపిస్తున్నాయి కొడుక, పూలను చూస్తూ బతుకుదామనుకుంటే వాడిపోతున్నాయి బిడ్డ, పూలకు నూరెళ్ళ ఆయుషువని ఆ దేవుణ్ణి తిడుతున్న కొడుక, పాపిష్టి దేవుడు ప్రేమ లేని వాడు ఈ రాత రాసిండు కొడుక, పాపిష్టి దేవుడు ప్రేమ లేని వాడు ఈ రాత రాసిండు కొడుక, వాని కొడుకులు దేవుళ్ళే సావు ఉండదని ఈ ఆట ఆడిండు బిడ్డ, వాడు దొంగాట ఆడిండు కొడుక, ఆవేశం పిరికిది కొడుక క్షణములోనే పారిపోతది, ఆలోచన గొప్పది బిడ్డ శాశ్వతంగా మనతో ఉంటది, బలిదానాలొద్దుర కొడుక బతికి సాధించుకోవాలి బిడ్డ, బలిదానాలొద్దుర కొడుక బతికి సాధించుకోవాలి బిడ్డ, కడుపు తీపి ఎరుగరు మీరు, పొట్ట బాధ తెలియదు మీకు, త్యాగాల పేరుతో మీరు ప్రాణాలు తీసుకోకండి, ప్రాణాలు తీసుకోకండి, ప్రాణాలు తీసుకోకండి, ప్రాణాలు తీసుకోకండి, ప్రాణాలు తీసుకోకండి. ఈ వేదిక ద్వారా ఈ పాట రాసినటువంటి మా పాలెం శివనగల్ అన్నకు ఇక్కడ నుండి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా తెలంగాణ కోసం అమరులైన ఆ విద్యార్థుల తల్లి వేదన ఎలా ఉంటుందో ఆ పాట ద్వారా చాలా చక్కగా వివరించావు, అందరి మనసులను కదిలించావు ప్రసాద్. ఓకేనండి రంజిత్ గారు, 2001 నుంచే మీ పాటల ద్వారా ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టి మీ ఆట పాటలతో ఉద్యమానికి సేవ చేస్తున్నారు. ఎవరిని ఆదర్శంగా తీసుకొని మీరు ఈ పాటలు పాడుతున్నారు? నేను చిన్నప్పుడు అమ్మ నాన్న వాళ్ళనే ఆదర్శంగా తీసుకున్నాను మేడం. వాళ్ళ స్ఫూర్తితోటే నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతున్నా. ఇక
తెలంగాణ ఉద్యమ పాటలు అంటే 2001 కేసీఆర్ గారు పోలవరం గర్జన భద్రాచలంలో చేపట్టారు. ఇంకా తెలంగాణ ఉద్యమం కొరకు 2001 నుంచి పాటలు పాడుతున్నారు. తెలంగాణ పాటలు. అమ్మ నాన్నలు ఎక్కువగా ఏ పాటలు పాడేది? అమ్మ జానపదాలు అంటే కోలాటం పాటలు, జానపదాల పాటలు. నాన్న కూడా పాడేది. మీరు ఈ రోజు ఏ పాట వినిపించదలుచుకున్నారు? నేను ఈ రోజు మొదటగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి పాట. ఓకే. తెలంగాణ పల్లెలల్ల పొద్దు పొడిసెనో నగదారిలో పోరు నడిసెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలల్ల పొద్దు పొడిసెనో నగదారిలో పోరు నడిసెనో నగదారిలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే నగదారిలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే కొండ కిల్లా మీద మన జెండా ఎగిరినట్టు చార్మినారు ఒంటి నిండా కొత్త రంగులు పూసినట్టు భువనగిరి కిల్లా మరో అడుగు పెరిగి ఎదిగినట్టు కిల్లా ఓరు గల్లు చుట్టూ కోటా గోడలు నాటినట్టు స్తూపాల నుండి కాంతి దిమ్మెనో నగదారిలో వెలుగు నిండెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలల్ల పొద్దు పెడతారో నగదారిలో పోరు నడిపెరో నగదారిలో చోల్ ఉస్మానియా కాకతీయ తుకతుకమని ఉడికినట్టు విద్యార్థుల ఉద్యమాలు ఢిల్లీని వణికించినట్టు పరాయోని పరిపాలన శిరసును ఖండించినట్టు 60 ఏళ్ల పోరాటం ఆఖరి మెట్టెక్కినట్టు మళ్ళీ తన గొంతులెత్తి మాట పలికెనో నగదారిలో తొవ్వ చూపెనో తెలంగాణలో తెలంగాణ పల్లెలల్ల పొద్దు పొడిసెనో నగదారిలో పోరు నడిపెనో నగదారిలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే నగదారిలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే తెలంగాణలో ఆ పొద్దు ఎవరంటే జయశంకరుడే నగదారిలో జనబాంధవుడే నగదారిలో. తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం జరుగుతుంది, నీళ్లు నిధులు ఉద్యోగాలు ఏ విధంగా దోచుకుంటున్నారని యావత్ తెలంగాణ ప్రజలకు మార్గనిర్దేశం చేసిన జయశంకర్ సార్ గురించి మీరు పాట పాడారు. చాలా మంచి పాట అండి. మాట ముచ్చట కంటిన్యూ చేసే ముందు ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.